అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో కొత్తగా 'మరదల ప్రేమించవా' అనే స్టోరీని స్టార్ట్ చేశాను. ఎవరైనా చదవని వాళ్ళుంటే ఒక్కసారి ఆ స్టోరీని చదవగలరు. మన కథలోకి వెళ్ళిపోదాం. 'మిస్టర్ యారోగెంట్' 98వ భాగం. రచయిత వనజ గారు. తన వర్క్ చేసుకుంటూ సడెన్‌గా ఆమె వైపు చూసిన క్రిష్ బాబుకు త్రిపద హీరోయిన్ పోజులో దర్శనమిచ్చేసరికి ఆమె 2 కాళ్ళ దగ్గర నైటీ పైకి పోయి మోకాళ్ళు కూడా కనిపిస్తూ ఉండడంతో మనసులో అనిపించింది, నైట్ డ్రెస్ అలవాటు లేదా అని అనవసరంగా అడిగాను. నైటీనే బావుందని అనుకుంటూ కళ్ళు మోకాళ్ళ మీద నుంచి పైకి సాగిస్తూ ఆమెనే ఇంటెన్స్డ్‌గా చూస్తున్నాడు క్రిష్ బాబు. మన త్రిపద పాప మహితలా సన్నగా ఉండదు కదా! మంచి శరీర సౌష్ఠవంతో ఉంటుంది కాబట్టి ఆ సిల్క్ నైటీ కాస్త ఆమె ఒంటికి అతుక్కుపోయి షేపులన్నీ క్రిష్‌కి రిఫ్లెక్ట్ అవ్వడంతో ఒక డీప్ బ్రీత్ వదిలిన అతను ఫస్ట్ టచ్ చేయకూడదనుకున్నాడు. కానీ చేసేశాడు. ఆ తర్వాత హగ్ చేసుకోవాలనిపించింది. వద్దులే క్రిష్, కంట్రోల్ అంటూ మైండ్ చెప్తున్నా మనసు మాత్రం అరే తను నీ వైఫ్, ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చని చెప్పడంతో మన క్రిష్ బాబుకి కొంచెం నిగ్రహం ఎక్కువే కాబట్టి ఇలాంటప్పుడే కక్కుర్తి పడకూడదు. సెటిల్ అయ్యాక ఇలాంటి రాత్రులు ఎన్ని కావాలంటే అన్నొస్తాయి. అవసరమైతే డే టైమ్‌లో కూడా దీంతో నైటీ వేయించుకుంటాననుకున్నాడు. కానీ తను చెప్పిన టిఫిన్ భోజనం లాజిక్ గుర్తొచ్చి టిఫిన్ కూడా వద్దులే, జస్ట్ టీ అయినా కానీ చేద్దాం అంటూ తిరుపతికి దగ్గరగా జరిగి ఆమెను వెనక నుంచి కౌగిలించుకొని పడుకున్నాడు. కానీ మరి నిమిషంలోనే లేచేస్తూ నేనసలు మనిషిని హగ్ చేసుకున్నానా? లేదా టెడ్డీ బేర్‌ని హగ్ చేసుకున్నానా? ఇదేంటి ఇంత స్మూత్‌గా, నున్నగా ఉంది అని అంటూ ఆమె జబ్బ మీద అలా చేత్తో నిమరగానే నిజంగానే సాఫ్ట్ టెడ్డీలాగా తగలడంతో మరోసారి డీప్ బ్రీత్ తీసుకున్న క్రిష్ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి షవర్ చేసి వచ్చాడు. బాబుకు అర్థం కాలేదు కానీ టైం అప్పటికి ఎర్లీ మార్నింగ్ 3 అయిపోవడంతో నిద్రలో ఇంకోవైపు తిరిగిన త్రిపద మైండ్ పొద్దున్నే లేవాలి, పనులన్నీ చేయాలని ఆలోచిస్తూ నొసలు ముడిపడటంతో ఆమె దగ్గరికి వచ్చిన అతను ఇప్పుడు మాత్రం అసలు డిస్టర్బ్ చేయొద్దు, కళ్ళు మండుతున్నాయంటూ త్రిపద బుగ్గకు ఒక కిస్సి పెట్టేసి కాసేపు పెదవులు అక్కడే ఒత్తి పట్టుకునేసరికి ఆమె నొసలు నార్మల్ అయింది. ఇక బెడ్ మీదే పడుకుంటే తను ఇంకోసారి షవర్ చేయాల్సొస్తుందనిపించిన క్రిష్ శుభ్రంగా త్రిపదకి ఇంకోవైపు తిరిగి సోఫాలో సెటిల్ అయిపోయాడు. అతని హైట్‌కి సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోతూ. ఇక వీళ్ళిద్దరికీ వాలెంటైన్స్ డే గుర్తు రాలేదు కాబట్టి అవేం జరుపుకోలేదు. కాలేజీలో మాత్రం కొంతమంది సీక్రెట్‌గా, కొంతమంది ఓపెన్‌గానే ప్రపోజల్, కిస్సులు, టెడ్డీలు, ప్రామిస్‌లు చేసుకుంటుంటే అవన్నీ చూసి చూడనట్టే తన పని తను చేసుకొని వెళ్ళిపోతోంది త్రిపద. క్లాస్‌కి వెళ్ళిపోతున్న స్వప్నని చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకొచ్చాడు పృథ్వీ. అతని వైపే చూసి నడుం మీద 2 చేతులు వేసుకొని స్వప్న ఏంటి బాబు ఇది అనడంతో మెంటల్, వాలెంటైన్స్ డేని అట్‌లీస్ట్ నీకు ప్రపోజ్ అన్నా చేయనియ్యవా అని అతను అడగటంతో నాకు కావాల్సింది ప్రపోజ్, చాక్లెట్స్, టెడ్డీస్ కాదు, మన పెళ్లి జరగడం, నువ్వు చేసిన ప్రామిస్ నిలుపుకోవడం అంటూ స్వప్న చెప్పేసరికి అదే జరుగుతుందిలే గానీ తీసుకో అంటూ ఒకరోజు ఆమె చేతికిచ్చి హార్ట్‌ఫుల్‌గా ప్రపోజ్ చేయడంతో దాన్ని ఆమె ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్ యాక్సెప్ట్ చేసి తిరిగి అతనికి ఇచ్చేసింది తన హార్ట్‌ని. ఇద్దరూ ఒకరినొకరు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయాక సిగ్గుపడుతూ క్రిష్ ముందుకొచ్చి పృథ్వీని చూసి అతను ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు అని విసుగ్గా అడగటంతో ఛీ నా బ్రతుకు, నీకు పెళ్ళయింది కానీ ఉపయోగం లేదు. నాకు పెళ్లి కాకపోయినా ఉపయోగించుకోవాలి అనుకుంటే అక్కడ అది సహకరించడం లేదు. ఈరోజు వాలెంటైన్స్ డేరా, పోయి నా పిల్లకి గిఫ్ట్ ఇచ్చేసి వస్తున్నానంటూ పృథ్వీ మెలికలు తిరుగుతూ చెప్పేసరికి ఎట్లన్నా ఇచ్చుకో, 10థ్ క్లాస్‌కి టైం అవుతోంది అని క్రిష్ వెళ్ళిపోతుంటే హలో హలో బావ ఆగు, ఎంతైనా మీది కూడా లవ్ మ్యారేజ్‌నే కదా! నువ్వు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందేమో ఒకసారి ఆలోచించంటూ పృథ్వీ అనేసరికి నాకలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు, మూసుకొని క్లాస్‌కి పద అని చెప్పేసరికి ఇంకెక్కడ క్లాసు, 100 మందిలో 20 మంది మాత్రమే ఉన్నారు. ఇక లెక్చరర్స్ కూడా పైనే అలా కానిచ్చేసి చెప్పేసి వెళ్ళిపోవడంతో కారులో కూర్చున్న త్రిపదని మధ్యదారిలో దిగమని చెప్పి పృథ్వీని ఎక్కించుకోకుండానే వెళ్ళిపోయాడు క్రిష్. వీడింత ఫాస్ట్‌గా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా నేను చేసిన మోటివేషన్ వల్లనే. నేను కూడా నా పిల్లని కొంచెం కన్విన్స్ చేసి బయటకి తీసుకొని వెళ్ళాలంటూ స్వప్న లిటరల్లీ కాలు పట్టుకొని మరీ ఒక సినిమా, మాల్, లంచ్ అన్నీ ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడు పృథ్వీ. కారు ఆపిన డ్రైవర్ క్రిష్ వచ్చి తిరుపతిని ఎక్కించుకొని వెళ్ళాక అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమైంది క్రిష్ గారు, ఎక్కడికైనా వెళ్ళాలా మనం అని ఆమె అడిగేసరికి అవును, హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడు ఒక్కడే ఉండి బోర్ కొడుతోందంట, తోడుగా నువ్వు వెళ్తావని అంటూ క్రిష్ ఏడ్పించేసరికి ఆయన మనిషి కాదు కదా క్రిష్ గారు, విగ్రహానికి తోడేంటి అంటూ అమాయకంగా అడిగేసరికి పదం, తమరు మీ నోరుని 2 చేతులతో మూసుకొని బండి మీద కూర్చుంటే వెళ్దాం అని చెప్పేసరికి ఫస్ట్ క్వెషన్ అడిగింది మీరు, దానికి నేను రిటర్న్ ఏమైనా అడిగితే మీ దగ్గర ఆన్సర్ లేక విసుక్కుంటారంటూ ఈసారి పదం సైలెంట్‌గా బండెక్కి కూర్చుంది. ఓకే, ఎక్కడికి తీసుకెళ్ళమంటావని అతను అడగటంతో ఈరోజు శుక్రవారం కదా క్రిష్ గారు,
మనం ఆ రోజు వెళ్ళాం కదా ఇస్కాన్ టెంపుల్‌కి అక్కడికి తీసుకొని వెళ్తారా? లేదంటే హైదరాబాద్‌లో ఫేమస్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అంట కదా! అక్కడికైనా నన్ను ఎప్పుడైనా తీసుకెళ్లారా మీరు? అంటూ ఆమె అడిగేసరికి కార్నర్ లుక్‌తో చూసిన క్రిష్ అద్దంలో చూసుకుంటూ తన తలను పొడుచుకొని ఝామంటూ బండి స్టార్ట్ చేశాడు. గుడికేనేమో అని కూర్చున్న తిరుపతికి 5 అంతస్తుల మాల్ కనపడేసరికి గుడికి తీసుకొని వెళ్తాడు అనుకుంటే, ఇక్కడికి తెచ్చారేంటి మీరు అని అడిగేసరికి, నువ్వు తెలిసి నటిస్తావో, తెలియక నటిస్తావో నాకు అర్థం కాదు కానీ, ఇక నుండి నువ్వు ఒకటే పని చెయి. ఆ మైండ్ ఉంది గదా! అది కాలేజీలో మాత్రమే ఓపెన్ చెయి. నా దగ్గర ఉన్నప్పుడు క్లోజ్ చెయ్యి అని చెప్పడంతో నిజమేనేమో అని బుద్ధిగా తలూపిన త్రిపద మాల్లో అడుగుపెట్టేసరికి, వెల్కమ్ గర్ల్ ఒక రోజిచ్చి రియల్లీ మ్యాచింగ్ టు వాలంటైన్స్ డే థీమ్ అని చెప్పడంతో, అప్పుడు తన డ్రెస్‌ని చూసుకుంది త్రిపుద. నిజంగానే ఎర్ర గులాబీలో రెడ్ అనార్కలి డ్రెస్‌లో ఉన్న త్రిపుద బాగా ఎరుపు పోచిచ్చేసి వడ్డించిన రోజా చెట్టు మొక్కకి వికసించిన పువ్వులాగా ఉండడంతో, ఆ గర్ల్ కూడా ఇంప్రెస్ అయ్యి చూస్తుంటే, 5 అడుగులు ముందుకు వెళ్ళిపోయిన క్రిష్ తన పక్కన మనిషి లేదని తెలుసుకొని వెనక్కి వచ్చి మరీ ఆమెను లాక్కుపోయాడు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనసంతా నువ్వే ప్రీ రిలీజ్‌కొచ్చిన క్రిష్ బాబు అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా త్రిపుద చూస్తుందేమో అని లాస్ట్ మినిట్‌లో టికెట్స్‌ని బుక్ చేసుకున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయేసరికి మూవీ 10 మినిట్స్ కూడా అయిపోయింది. ఏదో మబ్బుగా ఉన్న కారాగృహంలోకి తీసుకువెళ్తున్నాడన్నంత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన పదం చేతిని గట్టిగా పట్టుకోవడంతో, మనం వెళ్తోంది థియేటర్‌లోకి ఎక్కడో గుహల్లోకి కాదు అంటూ ఆమెను వదిలేసి ఒక్కడే ముందుకెళ్ళిపోయి బుక్ చేసిన సీట్‌లో కూర్చున్నాడు. ఒక పక్క కార్నర్ సీట్, ఇంకో పక్క జెంట్స్ కూర్చోవడంతో క్రిష్ మధ్యలోనే కూర్చొని కార్నర్ సీట్ త్రిపద కోసం వదిలేస్తే, మబ్బులో అతడు వెనకే వెళ్లి కూర్చుంది. స్టార్టింగ్ తూనీగా సాంగ్ అయిపోయి ఫ్రెండ్స్ ఇద్దరు విడిపోయినప్పుడు త్రిపద కన్నీళ్ళకు కూడా అడ్డు లేకుండా పోయింది. 101సారి క్రిష్ ఆమెనెందుకు ఈ మూవీకి తీసుకొచ్చానా అని అనుకోవటం. అది అయిపోయాక అలా మూవీ జరుగుతుంటే క్రిష్ నడుముని ఎవరో గిల్లుతున్నట్లుగా అనిపించింది. ఫస్ట్ త్రిపద ఏమైనా పట్టుకుందేమో అని అనుకున్నాడు కానీ, అది ఆమె వైపు నుంచి కాకుండా ఇంకో వైపు నుండే గిచ్చులు తగలడంతో సైడ్‌కి తిరిగిన క్రిష్‌కి అంత కరువులో ఉన్నట్లుగా స్వప్నని అతుక్కొని మరీ కూర్చున్న పృథ్వీ కనిపించేసరికి, రేయ్! అని గట్టిగా అరిచాడు క్రిష్. పాపం స్వప్నని మూవీ మైకంలోకి నెట్టి నడుముని చపాతీ పిండి చేసి పిసుకుతున్న పృథ్వీ ఉలిక్కిపడి సౌండ్ వచ్చిన వైపు చూసేసరికి క్రిష్ కనపడితే నోరు తెరుచుకొని మరీ చూస్తూ స్వప్న నడుమును వదిలేసి తన నడుమును తనే పిసుక్కున్నాడు పృథ్వీ. ఇవేం అలవాటురా ఛీ! అంటూ క్రిష్ విసుక్కోవడంతో, నీకేంట్రా ఇంట్లోనే క్యాటరింగ్ ఉంది. నేనేమో బయట హోటల్‌లో ఫుడ్ తినాలి కాబట్టి నా పనేదో నేను చేసుకోనివ్వు అంటూ పృథ్వీ పూర్తిగా స్వప్న వైపు తిరిగేసరికి, క్రిష్ అతని మీద ఒక దెబ్బ వేసేసరికి, రేయ్! ప్లీజ్ ఆ 3 గంటలు మనిద్దరం ఫ్రెండ్స్ కాదు. నువ్వెవరివో, నేనెవరో అంటూ అతని వైపు చూసినా కూడా పృథ్వీ భయపడి పరిగెడతాడేమో అని స్వప్న వైపుకి తిరిగి మూవీలో లీనమైపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఎక్కడ ఒకటే ఏడుపు సీను ఉంది. ఇక సెకండ్ హాఫ్‌లో సంతోషం వచ్చినా ఏడవడమే, బాధ వచ్చినా ఏడవటమే. త్రిపదలో అన్ని రకాల యాంగిల్స్ చూస్తున్న క్రిష్‌కి ఫస్ట్ టైమ్ థియేటర్‌కి అనవసరంగా వచ్చానన్న ఫీలింగ్ రావడంతో సినిమా అయిపోకముందే బయటికి వెళ్ళిపోయాడతను. వెళ్ళింది కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంది త్రిపద. ఇద్దరూ బయట కలుసుకున్నాక ఏమైనా తింటావా అని అతను అడగటంతో వెక్కిలి పెడుతూనే ఏం వద్దు కృష్ గారు అని అంటుంటే, వాళ్ళందరూ నిజంగా విడిపోలేదు. నిజంగా ఉదయ్ కిరణ్ ఎవరు పొడవలేదు. అవన్నీ జస్ట్ యాక్టింగ్ అది తెలుసుకుంటే బాగుపడతావు లైఫ్‌లో. చూసిన ప్రతి దాన్ని నిజం అనుకోకు అర్థమైందని అడిగేసరికి బుద్ధిగా తల ఊపిన ఆమెకు ఒక మిల్క్ షేక్ తెప్పించి తాగించి, అతను ఒక చికెన్ బర్గర్ తినేసి మాల్ బయటకొచ్చేస్తుంటే, సార్ ప్లీజ్ కింద ఉన్న చిన్న ఈవెంట్ జరుగుతోంది. మీరు చూస్తే లవర్స్ కమ్ కపుల్స్ అయినట్లున్నారు. పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని గర్ల్ వయ్యారంగా అడగటంతో, త్రిపద వైపు చూసిన క్రిష్‌కి ఆమె కొంచెం ఇష్టంగా ఫేస్‌ని పెట్టేసరికి ముందుకొచ్చేవాడు కాస్త వెనక్కి వెళ్ళిపోయాడు. ఈవెంట్ స్టార్ట్ అయింది. యాంకర్ ముందే అనౌన్స్ చేసింది. లవర్స్ ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లమ్ అవుతుందన్న వాళ్ళు ధైర్యంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బికాజ్ ఇక్కడ లైవ్ జరుగుతుంది. మా ఇంట్లో తెలిసిపోయింది. మీ వల్లే అంటూ ఛానల్ మీద తర్వాత నిందలు వేస్తే అసలు ఒప్పుకోము కాబట్టి ధైర్యంగా ఇంట్లో తెలిసిన ప్రాబ్లమ్ లేదు. లేదంటే మేము కపుల్ అన్న వాళ్ళు మాత్రమే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయండి అనడంతో అక్కడ ఒక 10, 15 జంటలు మాత్రమే మిగిలాయి. మిగిలిన వాళ్ళు దొరికిన షాప్‌లోకి వెళ్ళిపోయారు. ఎక్కడ తమని రికార్డ్ చేస్తారేమోనని భయపడి. సో, వీళ్ళన్నమాట ధైర్యవంతులని అనుకున్న యాంకర్ ఆ 3 రౌండ్స్ ఉంటాయి. అందులో ఫైనల్‌గా గెలిచిన వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబడుతుందని చెప్పి ఫస్ట్ రౌండ్ కింద బెలూన్స్ ఇద్దరి మధ్యలో పెట్టి హగ్ చేసుకుంటే అవి పగలకుండా ఉండాలి. అలా 1 మినిట్ వరకు ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళే విన్ అయినట్లని చెప్పడంతో, అయితే హగ్ చేసుకోకుండా జస్ట్ పట్టుకుందాం అని ఒక కండ్రెప్పలు అనడంతో, నో
మీరు కంప్లీట్‌గా హగ్ చేసుకోవాలి అని చెప్తుంది యాంకర్. క్రిష్‌కి ఆ గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించి వల్గర్‌గా లేకపోవడంతో ఒప్పుకొని అక్కడే నిలబడ్డాడు. ఒకరు వచ్చి చాలా పెద్దగా ఊదిన బెలూన్‌ని ప్రతి కపుల్‌కిచ్చి వెళ్లారు. అది తమ మధ్యలో హోల్ చేసిన కపుల్ హగ్ చేసుకున్నారు. కొంతమందయితే జస్ట్ అలా పట్టుకోవడంలోనే అయిపోతే, ఇంకొంతమంది జాగ్రత్తగా దాన్ని హోల్డ్ చేస్తున్నారు. క్రిష్ దాన్ని ఫస్ట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, తిరుపతికి తనకి వీలుగా ఉండేలా హ్యాండ్స్ మధ్యకి బలూన్ ప్లేస్ చేశాడు. పైనుండి హగ్ చేసుకోవడం కాకుండా ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాగాడు. చక్కగా ఆ బెలూన్ తిరుపతికి కరెక్ట్‌గా సరిపోయి తిరుపతి గుండెల మధ్య సెటిల్ అవ్వడంతో క్రిష్ ఛాతీ తగిలినా కూడా అస్సలు పగలలేదు. అలా టెక్నిక్ యూజ్ చేశాడు. అది క్రిష్‌కి మాత్రమే తెలుసు. ఇంకొకరు ఎలా అని వీళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. సో, అలా 1 మినిట్ హోల్డ్ చేసిన జంటల్లో 15 మందిలో 7 మందే గెలవడంతో మిగతా 8 మంది కూడా తప్పుకున్నారు. వావ్! సో నైస్ అని అంటూ పొగిడిన యాంకర్ సెకండ్ రౌండ్ మీకు ఒకరోజు పువ్వు ఇస్తాము. అది మీ గర్ల్ ఫ్రెండ్ జడలో హ్యాండ్స్ యూజ్ చేయకుండా పెట్టాలని చెప్పడంతో అది ఈజీగానే అనిపించడంతో క్రిష్ ఆ రోజుని అందరూ కూడా కాడని నోటితో పట్టుకొని జడలో తురమడానికి ట్రై చేస్తుంటే మన క్రిష్ బాబు చాలా స్మార్ట్ కదా! అందుకే పువ్వుని నోట్లో పెట్టుకొని దాన్ని తిరుపతి జడలో ఈజీగా 10 సెకండ్స్‌లో పెట్టేసేసరికి యాంకర్ ప్లస్ చూస్తున్న అందరూ కూడా షాక్ అయిపోయారు. సో, అలా సెకండ్ రౌండ్ 7 మందిలో నుంచి నలుగురు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఆ నలుగురికి ఇచ్చే టాస్క్ ఒక 20, 30 మందిని వరకు ఈ ఈవెంట్ ఏరియాకి తీసుకొని వచ్చి యాంకర్ ఓన్లీ గర్ల్స్ అందులో ఈ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్‌ని వదిలేసి తమ బాయ్స్ ఫ్రెండ్స్‌కి కళ్ళకి గంతలు కట్టేసి 2 మినిట్స్ టైంలో తమ పార్ట్నర్ చేతిని పట్టుకోవాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్ అని అనౌన్స్ చేయడంతో వాలంటైన్స్ డే కాబట్టి అందరూ కూడా మంచి మంచి పెర్ఫ్యూమ్స్‌ని కొట్టుకున్నారు ఇంపార్టెంట్‌వి. అందులో మిగిలిన ముగ్గురికి అసలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో ఎవరో కూడా తెలియకపోవడంతో చుట్టూ తిరుగుతూ ఎవరిని పట్టుకున్నా కూడా వేరే వాళ్ళు అయితే పొరపాటున తమ గర్ల్ ఫ్రెండ్ కుమ్మి పడేస్తుంది అని భయపడి ఎవరి చేతిని కూడా పట్టుకోనుకుంటే క్రిష్ మాత్రం చివరిగా వెళ్తూ ఫైనల్‌గా ఒకరిని పట్టుకునే లోపే వాళ్ళే క్రిష్ చేతిని పట్టుకున్నారు. ఈ మామయ్య అరవకపోయి ఉంటే బావ ఈరోజు కూడా ఏదన్నా గిఫ్ట్ పంపించేవాడేమో అని ఆ రోజు మొత్తం దిగులుగా ఉన్న మహిళ కనీసం ప్రమోద్‌కి వాలంటైన్స్ డే విషెస్ కూడా చెప్పకుండా తన రూమ్‌కి పరిమితం అయిపోయింది. పైగా పీరియడ్స్ కూడా కావడంతో ఇంట్లో వాళ్ళని తిట్టాలని చర్మగడ కుబలాటంగా ఉందో లేక అత్తాకోడళ్ళ రేఖలు ఆ రోజు బాలేవో తెలియదు కానీ కమలకి కూడా ఆ రోజు కొంచెం జ్వరం చేసి ఉండడంతో ఇంట్లో వంట చేసే దిక్కు లేకపోయింది. ఇంటికి వెళ్ళగానే భార్య 3 రకాల కూరలు, వేడివేడి అన్నం వడ్డిస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేసిన శాస్త్రి గారికి భార్య కనీసం బెడ్ మీద నుండి కూడా లేవలేకపోవడంతో "ఏమైంది కమల" అని అంటూ గంభీరంగా అడిగారు. "తెలీదండి. పొద్దున్నుంచి చలి చలిగా, ఒళ్ళు నొప్పులుగా ఉంది. అందుకే ఒక మాత్ర వేసుకొని పడుకున్నాను" అంటూ ఆమె చెప్పేసరికి "వంటైనా చేశావా? లేక ఇలాగే మంచానికి అతుక్కుపోయి ఉన్నావా?" అని అంటూ ఆయన కోపంగా అడిగేసరికి "అసలు నా వల్ల అవ్వలేదండి. మహిత చేస్తుంది" అని అంటూ ఆమె చెప్పేసరికి "నోర్ముయ్! ఆ పిల్ల మైలైతే వంటింట్లోకి వెళ్లి వంటలు చేయమంటావేంటి నువ్వు?" అని ఆయన గదిమేసరికి "సరే మరి నేను వదినకైనా తీసుకొని రమ్మని చెప్తానండి" అంటూ కమల గారు నీరసంగా అంటుంటే "ఏం అవసరం లేదు. ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళను పెట్టుకొని పక్కింటి నుంచి భోజనం తెప్పించుకుంటే మీకు కాదు నాకు సిగ్గుచేటు. అంతగా ఎందుకు నీకు జ్వరం వచ్చింది మాత్ర వేసుకున్నావు కదా! కనీసం అన్నం చేసి పప్పు, రసమైనా నువ్వు పెట్టలేవా? అంత ఓపిక లేదా నీకు?" అంటూ ఆయన ఎందుకో మరి ఆ రోజు ఇంకా కొంచెం సీరియస్ అయ్యేసరికి "ఒక 10 నిమిషాలు అండి లేచి నేనే వంట చేస్తాను" అని అంటూ మంచం దిగి తూలుతూ ఒక్కో అడుగు నీరసంగా వేస్తున్న కమలను తమ రూమ్‌లో నుండి చూసిన మహిత గడప దాటి అడుగు బయటికి పెట్టి కదిలి కమలని చూసింది. "చిచ్చి కమల! నువ్వు ముందు స్నానం చేసొచ్చిన తర్వాత నా కోసం వంట చెయ్యి" అని ఆయన అదృష్టం చూసి చెప్పేసరికి సైడ్ నుంచి శర్మ గారిని చూసిన మహిత "స్నానం చేయాలా? మీకు తెలుస్తోందా ఆవిడకి ఎంత జ్వరం ఉందో? కనీసం రాగానే చూశారు. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తానని కూడా అనుకోకుండా లేచి వంట చేయమంటున్నారు. మళ్ళీ ఇప్పుడు నన్ను తగిలిందని స్నానం చేయమంటున్నారు. కనీసం మీరు కట్టుకున్న భార్య పరిస్థితి అయినా నీకు అర్థమవుతలేదా మావయ్య" అని అంటూ వాయిస్ రైజ్ చేసేసరికి "ఏమయ్యాయి? పెదాల మీదకి నోరు అంతంత లేస్తున్నావు? ఇదేనా మీ ఇంట్లో వాళ్ళు నేర్పించింది" అని అనడంతో "మా ఇంట్లో మా నాన్న ఏ రోజు ఇలా ప్రవర్తన ఉంచలేదు మావయ్య. బహుశా ఆయన చదువుకున్నారు కదా! ఇలాంటివన్నీ తెలిసే ఉంటాయి. మా అమ్మ అదే మీ స్వయాన
ముద్దుల చెల్లెలు పని తప్పించుకోవడానికైనా నాకు ఈరోజు ఒంట్లో బాలేదంటే, మా నాన్నగారి వంట చేసి పెట్టిన రోజులు కూడా నేను చూశాను. కానీ మీరు కోడలు మైలయింది, భార్య జ్వరంతో పడుకుంది అని కూడా లేకుండా వెళ్లి వంట చేయమంటున్నారు. మళ్ళీ ఇప్పుడు నాకు తగిలిందని స్నానం చేయమంటున్నారు. కొంచెమైనా మీ మనసుతో మీ వయసుతో కాదు, బుద్ధితో ఆలోచించండని మహిత కూడా అన్ని కోపాలు మిక్స్ చేసి ఆయన మీదకి అరవడంతో ఇద్దరి వైపు కోపంగా చూసిన ఆయన, "ఇద్దరు ఏం చేయనవసరం లేదు. మీ నాన్నకైనా వచ్చేది నాకు రాదనుకుంటున్నావా ఆ వంట?" అని అంటూ గదిలోకి వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్లి ఎసరు వేసి అందులో బియ్యం వేస్తూ ఆ నీళ్లు ఎగురు చేతి మీద పడి లాగా చేసుకొని చాలా రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాత నొప్పికి అమ్మ అని అరిచాడు. కంగారుగా అత్త కోడలిద్దరూ వంటగదికి పరిగెత్తేసరికి లోపలికి రాబోతున్న మహితను కంటిచూపుతో ఆపేశారు శర్మగారు. ఇంతకీ క్రిష్ చేతిని పట్టుకుంది ఎవరు? శర్మగారు ఎప్పుడు మారతారు? కథ కొనసాగుతుంది. మరి ఈ శాస్త్రి గారికి బుద్ధి చెప్పేది ఎవరు? మన మహితేనా? మరో పక్క త్రిపుర కృష్ణ పరిస్థితి ఏంటంటారు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.